ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి యోగాసనాలు వేయాలంటే గనక ఖచ్చితంగా కాస్త నాలెడ్జ్ అనేది అవసరం. మరి చక్రాసనం వేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, అలాగే దానివల్ల కలిగే లాభాలు కూడా చూద్దామా? మన శరీరాన్ని ఏదో బండి చక్రం లాగా గుండ్రంగా వచ్చేటట్టు పెట్టి ఆకృతులు అట్లా ఉంచితే దాన్ని చక్రాసనం అంటారు. ఓకే. మామూలుగా మనకి కొంచెం అర్ధ చక్రంగానే వంగట్లేదు, పూర్తి చక్రం కనుక చూపిస్తే అమ్మో ఈ జన్మకు మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ దాని బెనిఫిట్స్ వింటే చాలా మంది ప్రయత్నిస్తారు. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని బాగా స్టిమ్యులేట్ చేయడానికి, వెన్నుపాములో ఉండే నర్వస్ అన్నిటిని యాక్టివేట్ చేయడానికి, బాగా పిల్లల ఎదుగుదలకి, గ్రోత్ హార్మోన్ ని బాగా యాక్టివేట్ చేయడానికి చక్రాసనం అద్భుతంగా పనికొస్తుంది. చూడండి ఇవి ఎలా చేస్తే బాగుంటుందో. చక్రాసనం సులభంగా చేయటానికి ముందుగా చేయవలసిన 3 వ్యాయామాలు. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద నుంచుంటాం. ఎడమ కాలును ముందు పెట్టేసి ఎడమ మోకాళ్ళ పైన 2 చేతుల్ని వేళల్లో వేళ్ళు కలిపేసి లాక్ చేసి అట్లా పైన పెట్టుకుంటాం. ఇప్పుడు శరీరాన్ని అట్లా ముందుకు బెండ్ చేయాలి. ఎడమ మోకాలు వంచి నడుముని మెడని వెనక్కి విరవాలి. అలా ఉన్నప్పుడు నడుము, మెడ, వీపకంఠాలన్నీ కూడా కొద్దిగా సాగదీయబడతాయి. ఇట్లా ఒక 4-5 రౌండ్స్ ఎడమకాలు ముందు పెట్టి బ్యాక్ స్ట్రెచ్ అట్లా వంగి మనం చేస్తాం. ఆ తర్వాత కుడికాలు ముందు పెట్టేస్తాం. 2 చేతుల్ని కుడి మోకాల మీద అట్లా పెట్టుకుని నడుముని మెడని వెనక్కి విరిచి అట్లా స్ట్రెచ్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ వెళతాం. ఇట్లా 5-6 రౌండ్స్ కుడికాలు ముందు పెట్టి చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత 2 మోకాళ్ళ మీద నుంచుని మెడని నడుముని వెనక్కి విరిచి ఉష్ట్రాసనం ఇట్లా చేస్తాం. చేతులతో పాదాలు పట్టుకుని ఉష్ట్రాసనం చేస్తాం. ఇప్పుడు చేతులు నడుము మీద పెట్టి ఉష్ట్రాసనం ఇట్లా చేస్తున్నాం. మళ్ళా కింద కూర్చుని మళ్ళా నడుముని పైకి లేపి మళ్ళా ఉష్ట్రాసనంలో అట్లా బ్యాక్ బెండ్ అవ్వాలి. ఆ తర్వాత యోగ ముద్రాసనం, వజ్రాసనంలో కూర్చుని చేతులు చాపేసి తల నేల కానిచ్చేటట్టు అట్లా ముందుకు వంగుతాం. ఒక 6 నిమిషం అట్లా ఉంటే చాలు, ఫ్రీ అయిపోతున్నాడు. మళ్ళా అలాగే వజ్రాసనంలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత చేతుల్ని రౌండ్ గా తిప్పుతాం. క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా 0 చుట్టినట్టుగా చేతుల్ని తిప్పవలసి ఉంటుంది. షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అయితేనే చక్రాసనం బాగా చేయగలుగుతాం. 5-6 రౌండ్స్ అట్లా గుండ్రంగా క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేతుల్ని అట్లాగే వెనక 0 చుట్టినట్టుగా గుండ్రంగా తిప్పుతాం. ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా మనం వెళ్ళకిలా పడుకుని 2 కాళ్లను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి పాదాలు సీటు దగ్గరకు వచ్చేట్టు లాక్కుంటాం. ఆ తర్వాత 2 అరిచేతుల్ని తలకి ఇరువైపులా పెట్టేసి అరిచేతులు నేల అట్లా రివర్స్ లో తిప్పి పెడతాం. ఇప్పుడు చేతుల మీద కాళ్ళ మీద శరీరాన్ని నేలకు నొక్కి నడువ భాగాన్ని సీటు భాగాన్ని అంతా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి చక్రమలాగా శరీరం అట్లా పైకి లిఫ్ట్ అయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. ఇది చక్రాసనం. పూర్తిగా వెన్నుపూసలన్నీ వెనక్కి విరవబడతాయి అన్నమాట. అలాగే ఒక 6 నిమిషం సేపన్నా ఉండగలిగితే బాగా ఫలితం వస్తుంది. మెల్లగా ఉండలేనప్పుడు, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు అట్లా దింపేసేసి హాయిగా శవాసనంలో విశ్రాంతి స్థితి. పిల్లలు ఎదగటానికి, నడుము బాగా ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఇది చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదండి, ఈ చక్రాసనం వేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో. మరి దీనివల్ల రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వేసే పరిస్థితి, వేసే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంటే కనుక ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగ్రూపా అమ్మా, ఇక్కడ మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఇలా నిందిస్తున్నారు? ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు? మేం మా కోసం పనిచేయడం లేదు, మన కంపెనీ కోసం పనిచేస్తున్నాం. జరగబోయే ఫ్యాషన్ షోలో మన కంపెనీని ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో నంబర్ 1 ప్లేస్లో ఉంచాలని పనిచేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా శ్వేత వచ్చి మా వర్క్ అంతా పాడు చేసింది. ఇప్పుడు నువ్వు వచ్చి మన కంపెనీ కోసం ఆహర్నిశలో కష్టపడుతున్న రూపని అవమానించి పంపించేస్తున్నావు. అసలు ఏంటమ్మా మీ సమస్య?
ఈ రూపే నా సమస్యరా. ఈ రూపే లేకపోతే ఏ సమస్య ఉండదు. ప్రతి అపార్థానికి అనుమానానికి కారణం ఈ రూపే. రూప లేకపోతే ఏ సమస్య ఉండదా? సరే అయితే. ఇదిగో అమ్మా. ఏటన్నాయన ఇది? నా రిజిగ్నేషన్ లెటర్. ఈ కంపెనీలో రూప లేకపోతే నేను కూడా ఉండనమ్మా. ఎంత మాట అన్నావురా నాయనా? లేకపోతే ఏంటమ్మా? నాకు సపోర్ట్గా ఉండాల్సిన మీరందరూ కట్టగట్టుకొని ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను ఎలా పని చేయగలను? ఈ కంపెనీ నువ్వే రన్ చేసుకోమ్మా. నేనుంటే నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. లేదనుకునేటట్టు అయితే నాకే పొజిషన్ అక్కర్లేదు. ఒరే నాయనా, నువ్వు లేకపోతే ఈ కంపెనీ నేనెలా రన్ చేస్తానురా? రూప లేకపోతే నేను కూడా కంపెనీని రన్ చేయలేనని చెప్తున్నాను కదమ్మా. తను క్రియేటివ్ పరంగా మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది. నన్ను గెలిపించాలి అన్న తపన రూపుకున్నంత మాత్రం కూడా మీకు లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జడ్జి గారికి నమస్కారం. సార్, మా మమ్మీ చెప్పిన మాటలు విని ఆవిడికి సపోర్ట్గా మెయిల్ పంపించాం. ఇప్పుడు మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. సార్, మా అక్క గుండమ్మ చాలా మంచిది సార్. ఒక విధంగా ఆవిడ పరిచయమైన తర్వాతే మాలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని చెప్పాలి. మా నాన్నగారి బిజినెస్లో 50% షేర్ వారసులమైన మాకు చెందాలని మా మమ్మీ అంటుంది. కాబట్టి ఆ ఆస్తికి వారసులుగా మా తరపున ఆ 50% షేర్కి మా గుండమ్మక్క ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆవిడ వల్ల మా బిజినెస్ డెవలప్ అవుతుందన్న నమ్మకం మా ఇద్దరికీ ఉంది సార్. దయచేసి ఆ అధికారం మా గుండమ్మక్కకే ఇవ్వండి. విన్నారు కదండి, అది మీ పిల్లల కోరిక. ఈ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్తో తనని తన పిల్లల్ని పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు గారి మీద వేసిన అభియోగం కేవలం అపోహ మాత్రమే అని దీంతో తేలిపోయింది. దారులు వేరైనా ఇద్దరు భార్యాభర్తలు కోరుకుంటుంది ఆ పిల్లల భవిష్యత్తే. కాబట్టి ఆ పిల్లలు తీసుకున్న నిర్ణయాన్నే ఈ కోర్టు సమర్థిస్తుంది. రఘునందన్ రావు గారు తన బిజినెస్ పార్ట్నర్ గా గుండమ్మే తగిన నిర్ణయమే అని ప్రస్తుత పరిస్థితి యథావిధిగా కొనసాగించవచ్చని ఈ కోర్టు తీర్పిస్తుంది.
అయితే ఈవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఈమెకి ఇవ్వాలని, ఈవిడ ఆలోచనలకు కూడా విలువివ్వాలని ఈ కోర్టు సూచిస్తుంది. నీ కోడలు కోర్టు కీడ్చి పరువు తీస్తుందన్నావు కదే, నీ చెల్లెలి కళ్ళు తెరిపించింది చూడు. నీ కళ్ళు కూడా తెరుచుకున్నాయా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి, అందరూ ఆగండి. ఈ భోజనం ఎవరు తినద్దు. ఎవరు సాంబార్లో విషం కలిపారు. సాంబార్లో విషం కలిపిన విషయం పున్నమికి ఎలా తెలిసింది వైదిక? ఏమో అగ్నిదేవ్, అది మనమే అని తెలిసిపోతుందేమో. టెన్షన్ పడకు. ఏమైంది పున్నమి? అసలు విషయం ఎవరు కలిపారు? అంత అవసరం ఎవరికుంది? ఏయ్, మీరంతా ఎందుకలా భయపడుతున్నారు? విషయం లేదు, ఏం లేదు. కూర్చొని తినండి. అయ్యో, పున్నమి, జాబిల్లి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ప్రతి విషయాన్ని ఇలా పాడు చేయాలని చూస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో కాదయ్య గారు, ఈ బాటిల్ వంట పాత్రల ముందు దొరికింది. ఇది ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీసే విషయమే. దయచేసి మీలో ఎవరు ఏది తినద్దు. ఎవరు తినకండి. తినకండి. ప్లేట్ ఇటు ఇవ్వండి. ఇవ్వండి. పున్నమి, ఏ కంచాలు తీసేసేయండి. ఇవ్వండి. ఎవరు తినద్దు. మీకు దండం పెడతాను. అసలు తినే అన్నంలో ఎందుకు విషం కలుపుతారు? ఈ వంట కార్యక్రమాలు అత్తయ్య గారు మొత్తం నీకే అప్పచెప్పారు కదా. నువ్వే కదా వండింది. మళ్ళీ విషం గీషం అంటావేంటి? ఇదంతా చూస్తుంటే నువ్వే కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అయ్యో అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. అవును, అయినా తిన్న వాళ్ళందరూ బానే ఉన్నారు కదా. అనవసరంగా నోటి దగ్గర కూడు లాగేస్తున్నావు. ఆ పాపం ఊరికే పోదు పున్నమి నీకు. నేను చెప్తూనే ఉన్నాను కదా నానమ్మ, పున్నమికి నేను రావడం ఇష్టం లేదు. అది కాదమ్మా జాబిల్లి. అందుకే ఇందాక నా చేతులతో డబ్బులు ఇస్తుంటే అడ్డుపడింది. ఇప్పుడేమో ఇలా చేసింది. అయ్యో అది కాదమ్మా. పున్నమి, నువ్వు ఆ బాటిల్ అక్కడ పడి ఉండడం చూసావు కదా. అందులో విషం కలపడం మాత్రం నువ్వు చూడలేదు కదా. చూడలేదు వకీల్ సాబ్. అయితే నీకెలా తెలిసింది? వాసన చూశాను వకీల్ సాబ్. ఆ సాంబార్లో విషం కలిపిన వాసన వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నాదొక చిన్న రిక్వెస్ట్. నేను సంగీత్కి నా దగ్గర మా అమ్మ చీరుంది, దాన్ని కట్టుకుంటాను. అమ్మ ఎలాగో లేదు కదా, చీర కట్టుకుంటే నా పక్కనే ఉన్నట్టుంటుంది. అందుకే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంటి మమ్మల్ని చూస్తుంటే ఆటలుగా ఉందా నీకు? లేదా చేతకాని వాళ్ళలా నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? ఏమైంది నిషి? ఎందుకు ఉన్నట్టుండి అలా కోపడుతున్నావు? ఇంకేం కావాలన్నయ్యా? అసలు ఆ చీర ఈ మహాతల్లి కట్టుకోవాలన్న ఆలోచన రావటమే దరిద్రం. వాళ్ళ అమ్మ చీర తన పెళ్లి తంతులో కట్టుకుంటానంటుంది. అందులో తప్పే ఉంది నిష్క. ఆవిడేమైనా సమాజ సేవ చేస్తూ చనిపోయిందా వదినా?
గుర్తుగా చీర కట్టుకోవడానికి మా కుటుంబం పరువు తీసి చనిపోయింది. మా మావయ్యని చంపి చచ్చింది. ఆ మహాతల్లి వెళ్తూ వెళ్తూ మాకిచ్చిన బాధలు, అవమానాలు, నిందలు మేమింకా మోస్తూనే ఉన్నాం. మర్చిపోవాలనుకున్న పీడకల వాళ్ళమ్మ. అక్క ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపం జగదాత్రి అక్క ఎంత బాధపడుతుందో చూడు. నువ్వు నోర్మీసిరి. ఇవి పెద్దవాళ్ళ విషయాలు. నువ్వు కలుగు చేసుకోకు. ఒక క్రిమినల్ చీర సంగీత్లో వేసుకోవటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వే వర్ణిష్క. నేను ఎవరా? అవును జగదాత్రి ఇప్పుడు మీ ఇంటి మనిషి కాదు. తను ఎలా ఉండాలో, ఏం వేసుకోవాలో మీరు చెప్పడానికి. ఇప్పుడు జగదాత్రి నా భార్య. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఇంకొక విషయం, మీరు చెప్తున్నవన్నీ వాళ్ళ అమ్మగారు చేశారో లేదో నాకనవసరం. ఆవిడ నా భార్యకి జన్మనిచ్చిన తల్లి. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. అందరూ సంతోషంగా ఉన్న టైంలో అందరి సంతోషాల్ని ఆవిరి చేయాలంటే నీ తర్వాతే అక్క. ఏంటక్క కేదార్ నిష్కని అన్నన్ని మాటలు అంటుంటే నువ్వేం అనడం లేదు? ఏమన్నాడు కాజీ? తనన్న దాంట్లో నిజం ఉంది కదా. జగదాత్రి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే రైట్ మనకెక్కడిది? అయినా గడిచిపోయిన గతాన్ని గుర్తు చేస్తూ ఇంకా ఎన్ని రోజులు జగదాత్రిని బాధ పెట్టాలని చూస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావ అలా మాట్లాడుతుంటే నాకెంత సిగ్గేసిందో తెలుసా? అయితే బావ తన టైం అంతా నీకోసమే కేటాయిస్తాడనమాట. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినా సరే నేను చాలా బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేశారు. మీకొకటి తెలుసా? కమిషనర్ కాల్ చేస్తే మా చుట్టాలకి ఒంట్లో బాలేదు, నేను తర్వాత వచ్చి కలుస్తానని అబద్ధం కూడా చెప్పారు. ఆ సమయానికి అలా చెప్పుండొచ్చు గాని తన అబద్ధాలాడే మనిషి కాదులేమ్మా. అది అబద్ధమని అనుకోకూడదన్నయ్య. అక్క మీద ప్రేమ. రెస్టారెంట్లో ఏం తిన్నారక్క? నీకెప్పుడు తిండి గోలేనే. మేమెప్పుడు కొనేది పీచ్ మిఠాయి, పిప్పర్మెంటు, ఐస్ క్రీములే కదా. ఏ శ్రీవళ్ళక్క పెళ్లి చేయొద్దు, అంతా ఖర్చు పెట్టేస్తే ఎలాగా? చెల్లెళ్ళు అడుగుతున్నారు, నీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోమ్మా. అన్నయ్య, నేను చెప్పాను కదా దేవా బావకి నేను ఎంత ఇష్టం అంటే వెరైటీ ఐటమ్స్ అన్నీ తెప్పించాడు. అబ్బో, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. అబ్బో, అమృత, కుముద, నాగవల్లి ముగ్గురు కలిస్తే ఎంత తింటారో. నేనంత తిన్నాననుకో ఈరోజు. పార్సిల్ కూడా తీసుకురావాల్సింది కదక్కా. అలా చేస్తే బావ ముందు అక్కకి చిన్నతనంగా ఉంటుంది. ఏదో సరదాగా అన్నదిలే. అవును, తర్వాత ఏం చేశారక్క? తర్వాత సినిమాకి వెళ్ళాం. సినిమా? ఓహో, సినిమాకి వెళ్ళలేదు కదమ్మా, రెస్టారెంట్లోనే కదా ఉన్నారు. కారు కూడా బయటే ఉంది కదా.
రెస్టారెంట్లోనే ఉందని నువ్వెలా చెప్పగలిగావన్నయ్యా? అంటే అమ్మ అది అక్కేమో సినిమాకి వెళ్ళాము అంటుంది, నువ్వేమో వెళ్ళలేదు అంటున్నావు. నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావు కదన్నయ్య. నిజంగా రెస్టారెంట్కి వెళ్తామా లేదా అనుకున్నావు కదన్నయ్య. అయ్యో లేదమ్మా, నిన్నెప్పుడూ ఎక్కడికి ఒంటరిగా పంపించలేదు. అందుకని నన్ను వెంబడించావా? నేనేం ఊరు వదిలి వెళ్ళట్లేదు కదన్నయ్య. పొలిమేర దాటి వెళ్ళిపోతుందేమో అన్నట్లుగా నువ్వు ఫాలో అవ్వడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ, ఇంట్లో ఉండే మగవాళ్ళందరిలో మీ ఆయన ఒక్కడే దుర్మార్గుడు అనుకున్నాను. కాదు, నీ కడుపున పుట్టిన దేవా అన్నయ్య చండ శాసనుడు. తన బుద్ధేంటో నీకు తెలిస్తే తట్టుకోలేవు. అమ్మా కాఫీ. ఒక్క నిమిషం నాన్న. పెద్దమ్మా, ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయిలే కాని ఆ కప్పిటివ్వు, అన్నయ్యకి నేను ఇచ్చొస్తాను. ఆ పంచేవే, ఇల్లంతా తిరుగుతూ ఒకటే కాళ్ల నొప్పులు. తీసుకెళ్ళు. నంగనాచి అంటే నువ్వే. ఎంత మంచివాడిగా నటిస్తూ వచ్చావు. ఇన్నాళ్ళు శ్రీవల్లిని చేసుకుంటే గంగాబావుకు పెదనాన్నకు ఉన్న శత్రుత్వం ఇప్పుడు స్నేహంగా మారుతుందా? నీ డ్రామాలు ఎవరి దగ్గర? ఎదిగో కాఫీ. ఏంటి శివ, ఏంటి కబుర్లు? విజయ్తో ఎలా గడిచింది ఇవాళ? దేవా, దేవా, ఏమైంది నాన్న? శివ నా చేతి మీద వేడి వేడి కాఫీ పోసేసిందమ్మా. అయ్యయ్యో, నేను కావాలని పోసినట్టు చెప్తావేంటన్నయ్య? నీ చేతి కప్పందిస్తూ ఉంటే నువ్వెటో చూస్తూ తీసుకోపోయావు, ఒలికిపోయింది. చూసుకోవాలి కదే, అంత వేడి కాఫీ పడి చేయి కాలిపోతే. బర్నాయిలు తీసుకొస్తానా? బా, పొరపాటున కాదు బ్రదర్, కావాలనే పోసాను. ఏంటి, మంటగా ఉందా? ఉంటుంది, ఎందుకుండదు? నీ చేతి మీద వేడి కాఫీ పోస్తేనే నీకంత మంటగా ఉంటే నీలాంటి రాక్షసుడి చేతితో శ్రీవల్లి గొంతు నొక్కితే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకలా అవుతుందో అర్థం కాక చాలా సతమతం అవుతున్నాను స్వామి. మా ఇంటికి మళ్ళీ ఏమైంది? ఎందుకు సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతున్నాయి? చెప్పండి స్వామి. మా ఇంటి ఆడపిల్ల
పుట్టింటికి వచ్చేసింది. మా ఊరి రైతులు సమస్యలతో వచ్చారు. నాకేమీ తోచడం లేదు. హర హర మహాదేవ. తప్పిదం జరిగిపోయిందమ్మా. ఏమంటున్నారు స్వామి? మీ ఇంటి అమ్మవారు గతి తప్పింది. అంటే వారం దినాలలో విగ్రహం దుష్టుల చేతికి అందుతుందని చెప్పానుగా, అదే జరిగింది. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. లేదు లేదు స్వామి, మీరు పొరపాటు పడుతున్నారు. మా అమ్మవారు మా ఇంట్లోనే ఉంది, బయటికి పోలేదు. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూస్తున్నదంతా నిజం కాదు, నేను చెప్పిందంతా అబద్ధం కాదు. మహిమలు, శక్తులు, చరిత్ర కలిగిన విగ్రహం ఇంటి బయట. రూపం తప్ప ఎలాంటి శక్తులు లేని విగ్రహం ఇంటి లోపల. అది రూపానికే మీ అమ్మవారు, వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాదు. మీరు కొలిచే అమ్మవారు ఖండాలను దాటడానికి సిద్ధమవుతోంది. ఇది స్వయంకృతాపరాధమే, ముమ్మాటికి స్వయంకృతాపరాధమే. పచ్చని కుటుంబంలో ప్రళయాలు ముందు ముందు ఇంకా రాబోతున్నాయి. మీరంతా అమ్మవారి అనుగ్రహానికి దూరమయ్యారు. నీ ఇంట్లో ఉన్నది పూజలనందుకునే అర్హత కలిగిన విగ్రహం కాదు. నా మాట సత్యం. కర్మఫలం అనుభవించక తప్పదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మిస్సమ్మ రామ్మూర్తి గారు వచ్చింది సరస్వతి వార్డెన్ గారేనని అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే నాకెందుకు ఖచ్చితంగా ఆవిడే వచ్చిందేమో అనిపిస్తుంది సార్. రాథోడ్, వాళ్ళు చెప్పింది నిజం అంటే నేను చెప్పింది అబద్ధం అని చెప్తున్నావా? అయ్యో మేడం, నేను అలా అనలేదు మేడం. ఇంకెలా అన్నావు? అయినా ఇంకోలా అనడానికి ఏముంది చెప్పు. అమర్, చెప్పాను కదా, ఆ తండ్రి కూతుళ్ళు కావాలని నిన్నిక్కడ ఉంచాలన్న ప్లాన్తో వార్డెన్ ఊరికొచ్చింది, ఈ ఇంటికొచ్చింది అని అంటున్నారు. కావాలంటే మంగళని అడుగు. చెప్పు మంగళ. అవునండి, ఇందాక మీరు ఫోటోలో చూపించిన ఆవిడ, ఈ ఇంటికి వచ్చిన ఆవిడ ఒక్కరు కాదు, నా కళ్ళతో నేనే చూశాను. విన్నావా అమర్? నాకు మంగళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు. మిస్ అమ్మకి ఆయనకు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది సార్? ఈ ఒక్కసారికి మిస్ అమ్మని నమ్మండి సార్. మంచి చేసిన మిస్ అమ్మని నమ్మాలా, మోసం చేసిన మిస్ అమ్మని నమ్మాలా రాథోడ్?
అబద్ధంతో ఇంట్లోకి వచ్చింది. ఒక మోసంతో 6 నగలు మాయం చేయాలనుకుంది. ఇంకొక మోసంతో నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇది కూడా మోసం కాదని గ్యారంటీ ఏంటి? వాళ్ళు అనుకున్నట్టు నేనిక్కడే ఉండడానికి వాళ్ళు వేస్తున్న ప్లాన్ కాదని నమ్మకం ఏంటి? అవన్నీ తెలియదు కానీ మిస్సమ్మ చెప్పింది అంటే అది నిజమేనని నమ్ముతాను సార్. ఎందుకంటే అది నిజమైతేనే మిస్సమ్మ చెబుతుందన్న నమ్మకం నాకుంది సార్. అయినా ఈ విషయంలో మిస్సమ్మకు ఒక ఛాన్స్ ఇవ్వడం న్యాయం అనిపిస్తుంది సార్. నీకు జీతం ఇస్తుంది అమర్ పనులు చేయమని, కానీ సలహాలు చెప్పమని కాదు. అమర్ పద, మనకు లేట్ అవుతుంది, బయలుదేరదాం. డాడ్, తాతయ్య వాళ్ళు వచ్చేదాకా ఉండి వెళ్దామా డాడ్? అవును డాడ్, అంజు చెప్పింది కరెక్టే. ఇంతసేపు ఉన్నాం కదా, వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఉందాము. సరే. అమ్మో, ఇప్పుడు గాని వార్డెన్ తండ్రి కూతుళ్ళకి దొరికితే మనోహరిని బాబు ఇప్పుడే జైలుకు పంపిస్తాడు. ఈ మనోహరి ఒంటరిగా మునిగిపోకుండా నన్ను కూడా ఖచ్చితంగా ఇరికిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఆపాలి, కానీ ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక, మనం ఇప్పుడు మా లోకమునకు వెళ్ళుచుంటిమి కదా. కానీ నా సమాధానం ఏంటో మీకే తెలుసు కదా గుప్తా గారు. అనుకుంటుని నీవీ లోకమునకు వచ్చిన పిమ్మటి ఇటువంటి పితలాటకం ఏదో పెట్టదవని. అందులకే నేను నీ వెంట వెళ్ళనని మా ప్రభువులు వారికి విన్నవించుకున్నను. వారు నా మాట వెనక నీ వెంటే వెళ్ళమని ఆజ్ఞాపించితిరి. మనోహరి ఏం చేయగలదో, ఎంతకు దిగజారగలదో తెలిసాక కూడా నేను మనస్ఫూర్తిగా రాలేను గుప్తా గారు. ఇది మీకు కూడా తెలుసు. ఆయన నా ఇష్టంతో ఎవరికేం పనుంది? నాకైతే రావడం ఇష్టం లేదు. మీరు తీసుకెళ్తానంటే నేను ఆపును. బాలిక, నిన్ను నా సోదరిగా భావించి నీకొక విషయం చెప్పదలిచితిని. ఎన్నో జన్మల పాప ఫలితమే మానవ జన్మని చెప్పెదరు. నిన్ను వీడిన ఈ బంధములను నీవు కూడా విడిచిపెట్టుము. నీవెన్ని దినములు ఆ బంధములను వీడకుండెదవో నీ బాధ అంత పెరుగును. వదలలేకపోతున్నాను గుప్తా గారు. ఈ బంధాలు వదిలితే నేను మళ్ళీ అనాథనైపోతాను. ఎంత బరువైనా సహిస్తాను, భరిస్తాను, కానీ ఈ బంధాలు మాత్రం వదిలిపెట్టలేను. పిచ్చి బాలిక, జనన మరణములయందు ఎవరైనను అనాథలే. ఈ భూమిపైకి ప్రతి జీవి ఒంటరిగానే వచ్చును, ఒంటరిగానే వెళ్ళును. మానవుడు తన చావుతో తీసుకువెళ్ళేవి రెండే: పెంచిన ప్రేమ, చేసిన మంచి. ఇవి తప్ప మానవుని జీవితములో ఏదియూ శాశ్వతము కాదు. అందులకే ఒక సోదరునిగా చెప్పుచుంటిని, ఈ నరకమును వదలి స్వర్గమునకు వెళ్ళుము. బాలిక, ఇప్పుడు నేను కూడా చేయుటకు ఏమీ లేదు. మనము వెళ్ళక తప్పదు. అన్నా అనుకోమన్నారు. తీరుస్తారన్న నమ్మకంతో చెల్లెలిగా ఒక కోరిక కోరుతున్నాను. నాకు కొన్ని రోజులు గడివివ్వండి గుప్తా గారు. నేనొక పని చేయాలి. అది చేశాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను.
అన్న అన్న పిలుపుతో నా చేతులను కట్టివేసేతివి బాలిక. సరే, నీకు మరొక్క రోజు గడువు ఇచ్చితిమి. రేపు సూర్యాస్తమయ సమయమునకు మనము మా లోకమునకు బయలుదేరుట తథ్యము. ఒక్కరోజా? అది కాదు గుప్తా గారు. ఇక నీవేమి మాట్లాడకము. ఈ ఒక్కరోజు ఆలస్యమునకే మా యమధర్మరాజుల వారికి ఏమి చెప్పవలెనా అని యోచించి నాకు శిరోభారము మొదలైనది. నీవిక మాట్లాడుకుము. నీకు ఒక్కరోజు మాత్రమే గడువు, జ్ఞాపకము ఉంచుకొనుము. ఒక్కరోజు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క రాసిన లెటర్ అమ్మా. లెటరా? చదువురా. ప్రియమైన అమ్మకు, నన్ను క్షమించు. నీ మాట కాదని చనిపోతున్నాను. నా చావుకి కారణం వసు అత్తయ్యే. అమ్మమ్మ మనకిచ్చిన మాటని కాదని ఆ నందినితో మావయ్య పెళ్లి చేయాలనుకుంది. మావయ్య లేకుండా నేను బ్రతకలేనని నేను ఫోన్లో చెప్పినా వసు అత్తయ్య పట్టించుకోలేదు. కనీసం మావయ్యతో నా పెళ్లి చేస్తానని మాట వరుసకు కూడా అనలేదు. అందుకే మనస్తాపం చెంది మావయ్య ఇక నాకు దక్కడనే బాధతో చనిపోతున్నాను. వసు అత్తయ్యని ఎప్పటికీ క్షమించను. నువ్వు కూడా క్షమించొద్దమ్మా. ఇట్లు నీ శివాని. శివాని. వసు, 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 ఏ వసు. నా కూతుర్ని చంపేశావు కదా. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా నిండు నూరెళ్ళు బతకాల్సిన దాన్ని నిండా 2 పదులు నిండక ముందే నీ పొట్టన పెట్టుకున్నావు కదా. ఏమంటున్నావు దమయంతి? శివానిని నేను చంపడం ఏంటి? నువ్వే చంపావు. నా కూతుర్ని చంపిన హంతకురాలివి నువ్వు. నేరస్తురాలివి. చావబోయే ముందు నా కూతురు నీ గురించే రాసింది. దాని మరణ వాంగ్మూలాన్ని చదువుకో. అది నీకు ఏం అన్యాయం చేసింది, ఏం ద్రోహం చేసిందని దాన్ని పొట్టను పెట్టుకున్నావు. నీలాగే అది కూడా ఈ ఇంటి కోడలవ్వాలనుకుంది. ఆ చిన్న పిల్లపై అసూయపడతావా? దాని ఆయువు తీస్తావా? శివాని చనిపోవడానికి వసుగారు కారణం కాదు. వసు ఏ కారణం? నా మనవరాల్ని వసుయే చంపేసింది. దాని ఆశల్ని చంపేసింది. దాని ఆయువు తీసేసింది. హంతకురాలు తను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
చెప్పానా రంగు పండేవనని? నువ్వెందుకు మధ్యలోకి వచ్చావు? తను మధ్యలోకి రాలేదు, మా మధ్యలోకి నువ్వే వచ్చావు. ఆద్య, నా వల్ల నీ మీద రంగు పడింది. నీ కోపం తగ్గాలంటే అదే రంగు నాకు పూయి. తనెలా పూస్తుంది? భార్యగా నేను పూయాలి. నువ్వనుకుంటే భార్య బాబు, నేననుకోవాలి. శ్రీను, ఏంటిది? వసంతోత్సవం. చారుకి పోయాలి గాని నాకు పోయడం ఏంటి? చారుకి పోయింది, నీకే పూస్తాను. పూసాను కూడా. ఇప్పుడు నువ్వు పూయాలి. నేను పోయను. ఏంటి బావా నువ్వు నా ఎదురుగా తనని రంగు పూయమంటున్నావు? పూస్తుంది, చూస్తావా? ఆద్య, అసలు నువ్వెందుకు వచ్చావు? నేనేమీ కావాలని రాలేదు. అబ్బా, మంట! అయ్యో, ఏమైంది శ్రీను? చూసావా, రంగు పూసావు. ఎలా పూస్తానన్నావు కదా, ఇలా పూసావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిషి ఎలా బ్రతకాలో మనిషికి అర్థం కానప్పుడు ఆ దేవుడే రాముడై మనిషిగా ఈ నేల మీద బ్రతికి మనిషంటే ఇలా బ్రతకాలి అని నేర్పించి వెళ్ళాడు. ఒక బిడ్డగా ఎలా బ్రతకాలి, ఒక శిష్యుడిగా ఎలా బ్రతకాలి, ఒక అన్నగా ఎలా బ్రతకాలి, ఓ భర్తగా ఎలా బ్రతకాలి, ఓ మహారాజుగా ఎలా బ్రతకాలి అని అన్నిటికీ అందరికీ ఆదర్శంగా బ్రతికి చూపించాడు. అందుకే 2 యుగాలు గడిచిన ఆయన కీర్తి ఇంకా అలాగే ఉంది. సరే, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం మా దంపతుల చేతుల మీదుగానే జరుగుతోంది. కానీ ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం మా అల్లుడు శ్రీను, చారుల చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాను. వద్దు మామయ్య, ఎప్పట్లా అత్తయ్య మీరు జరిపించండి. వాళ్ళెందుకు రఘు? కొత్తగా పెళ్ళైన జంట కదమ్మా, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు అనేది మనకి తెలీదు. వాళ్ల చేతుల మీదుగా కళ్యాణం జరిగింది అంటే ఆ దేవుడి దయ వలన వాళ్ల మధ్య ఏ అరమరికలు లేకుండా ఆనందంగా ఉంటారని నా నమ్మకం. అది గ్రామ పెద్దలుగా మీకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటేనే. మాకు అభ్యంతరమే ఉంటుంది రఘురామయ్య గారు. మీ ఇంటి మనుషులు ఎవరు జరిపించినా అది మాకు చాలా సంతోషమే. మీరు అనుకున్నట్లే మీ అల్లుడు అతని భార్య చేతుల మీదుగానే ఈ కళ్యాణం జరిపించండి. చాలా సంతోషం. జానకి, చారుని శ్రీనుని సిద్ధం చేయి. అలాగేనండి. శివరాం, నీకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? అన్నయ్య, నువ్వే పని చేసినా అందులో మంచి ఉంటుంది. మంచి పనికి నాకేం అభ్యంతరం ఉంటుంది? అన్నయ్య, చిన్నప్పటి నుంచి సీనుని మాకంటే మీరే ఎక్కువగా చూసుకున్నారు. ఈ రోజు ఆ సీతారాముల కళ్యాణాన్ని వాడి చేతుల మీదుగా జరిపించి వాణ్ణి పెద్ద మనిషిని చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందన్నయ్య. శ్రీను నాకు అల్లుడే అయినా నా బిడ్డతో సమానం. వాడి గురించి ఆలోచించేటప్పుడు మేనమామగా కాదు, తండ్రిగానే ఆలోచిస్తానమ్మా.
పంతులు గారు, అయ్యా ముహూర్తానికి ఎంత సమయం ఉంది? ఇంకా గంట సమయం ఉందయ్యా. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీరజ్, టవల్ ఇలా ఇవ్వు. ఇదిగో దాదా, కేర్ఫుల్. సార్, దాదా, అది అజయ్ వాళ్ళ గది. అజయ్, 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 ఓపెన్ ద డోర్. అజయ్, అజయ్, డోర్ ఓపెన్ చేయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రైవసీ కూడా లేదా? అజయ్, చెప్పేది విను. డోర్ ఓపెన్ చేయి. నీ గదిలో పాముంది. పాము? వాట్? డోర్ ఓపెన్ చేయి. అజయ్, 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు చదువుకోవాలనుంది సార్. కలెక్టర్ మేడం గారికి చెప్తే పెళ్లి ఆపేస్తారంట కదా సార్. అందుకే మేడంకి నా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను సార్. అవునా, అందుకొచ్చావా? అవును సార్, మేడం గారి కోసమే చూస్తున్నాను సార్. అమ్మా, ఇప్పుడు అక్షర వచ్చిందంటే ఇది తన సమస్య చెప్పేస్తుంది. అక్షర దీని పెళ్లి ఆపేస్తుంది, మంచి పేరు తెచ్చేసుకుంటుంది. నీ వల్ల నాకు పోతున్న పేరుకి నీకెందుకు మంచి పేరు రప్పిస్తానే? దీన్నే నిన్ను కలవకుండా పంపించేస్తా. సార్, మేడం గారికి కొంచెం చెప్తారా? కొంచెం కాదమ్మా, నీ సమస్య పూర్తిగా కలెక్టర్ గారికి చెప్పినా పరిష్కారం చేయరు. అదేంటి సార్?
మేడం చాలా మంచివారని చెప్పారు. మంచివారేనమ్మా, ఆవిడ పని వరకు ఆవిడ చూసుకుంటారు. కానీ సంబంధం లేని విషయాల్లో, అది అంత పెద్ద విషయాల్లో తలదూర్చరు కదమ్మా. మేడం గారికి ఆచారాల మీద మక్కువ ఎక్కువ. అది పాటించేవారంటే మర్యాద కూడా ఎక్కువే. నువ్వేమో మీ ఊరి ఆచారం అంటున్నావు. ఆ ఆచారాన్ని గౌరవించి పెళ్లి చేసుకోమంటారే గాని ఆపుతారని నువ్వెందుకు అనుకుంటున్నావు? కాబట్టి ఇక్కడ నీ పని కాదు. మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకో. వెళ్ళు. మన కృషి భావితరాలకు బంగారు బాట వేసినట్టవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం శ్రమిద్దాం సార్. తప్పకుండా మంచి ఫలితాలే వస్తాయి. నా వైపు నుంచి మీకేం కావాలన్నా కూడా అడగండి, 100% చేస్తాను. ఇంకా ఏంటమ్మా, చెప్పాగా, వెళ్ళు. ఒక్కసారి మేడం గారిని కలిసి వెళ్తాను సార్. కలిసినా వేస్ట్ అమ్మా. చాలా మంది చాలా సార్లు వచ్చి ఆవిడికి నీలాంటి సమస్య చెప్పుకున్నారు. ఇంట్లో వాళ్ళ మాట వినండని తిట్టి మరీ పంపించారు. నా కళ్ళతో నేను అవన్నీ చూశానమ్మా, అందుకే చెప్తున్నాను. కలవడం వేస్ట్, చెప్పడము వేస్ట్, నువ్విక్కడికి రావడమే వేస్ట్. ఓకే. చూడమ్మాయి, నువ్విక్కడే ఉండి నీ సమస్య ఆవిడికి చేరిందంటే రేపు జరగాల్సిన పెళ్లి ఆ పెళ్లి కొడుకుని ఇక్కడికే రప్పించి ఈ రోజే ఇక్కడే జరిపించేస్తుంది. చూసుకొని ఇష్టం. ఇదిగో, ఆవిడ ఆచారాల మనిషే. నీ గోడు అస్సలు వినదు. పో, ఇంటికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఆవిడ గురించి అవ్వ చెప్పిందంత అబద్ధం. ఎంతో ఆశతో వచ్చాను. ఇంక మమ్మల్ని కాపాడేదెవరు? ఎవరూ లేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విడిపోవడం ఏంట్రా? బాబా క్రాంతి విడాకులు తీసుకుంటున్నారు తాతయ్య. విడాకులా? దేనికి? దీనికి నాకు పట్టం లేదు, అందుకే విడిపోదాం అనుకుంటున్నా. పళ్ళు రాలగొడతాను ఎదవా. ఇది నీకు పుట్టిన బుద్ధా? వీళ్ళెక్కించారా? ఏమ్మా, ఈ జన్మలో మీరు మారరా? వాళ్ళ అమ్మను ఎలాగూ వేధించారు, ఇప్పుడు దీన్ని కూడా వేధిస్తున్నారా? మా అమ్మ అదేనమ్మా, వీడి మేనత్త గురించిలే. రేయ్, అది ఎవరనుకుంటున్నావురా? మహాలక్ష్మిరా, ఈ ఇంటి దేవత. అసలు ఇది నీ భార్య అవడం నీ అదృష్టం రా. అలాంటి దానికి విడాకులు ఇస్తానంటావా? నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? నిన్ను. తాతగారు, మీరాయన్ని. ఏమ్మా, ఆయన అంటుంటే నీ కోపం వస్తుందా? ఓహో, వీడు నీకు మొగుడు కాకముందే నాకు మనవడు. తప్పు చేస్తున్నాడని తెలిస్తే మందలిస్తాను, అవసరమైతే 4 తన్ని సరిదిద్దుతాను. నాన్నా, నార్మై మాట్లాడుకో.
ఇంట్లో నేను లేకపోయేసరికి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. బుద్ధి లేదా మీకు? నాన్న, పెద్ద నాన్న. ఆ, ఆ, ఆ. ఆ, ఆ, ఆ. చుట్టాలైనా ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను, ఏమి అనుకోకండి. భోంచేయండి, భోంచేయండి. ఓరి తింగర వెదవా, మీ మేనమామ కూడా నా కూతుళ్ళ మాట విని బంగారం లాంటి కాపురాన్ని పాడు చేసుకుని దేవత లాంటి నా కోడల్ని దూరం పెట్టాడురా. నువ్వు అదే దారిలో వెళ్తున్నావా? వాళ్ల విషయంలో నేనేం చెయ్యలేకపోయానురా. నీ విషయంలో మాత్రం ఎవ్వరాటలు సాగనివ్వనరా, సాగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్యా, మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు సిస్టమ్ ఎందుకు ఆఫ్ చేసావు? చేసిన ప్రాక్టీస్ చాలు. పోటీలో మేము గెలవాలి కదన్నయ్య. మీరు ఎంత ట్రై చేసినా సీతని ఓడించలేరు. పోటీ క్యాన్సిల్ చేసుకోండి. నిజం చెప్పావు రామ్. సీతని ఓడించే సత్తా వీళ్ళకి లేదు. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దత్తయ్యా. సీతను మీరు తక్కువ అంచనా వేయకండి. సీతకు బట్టలు కుట్టడం తప్ప భరతనాట్యం వచ్చా మావయ్య? సీత ఏమైనా చేయగలదోషా, కానీ మాతో సమానంగా డాన్స్ చేయలేదు కదన్నయ్య. మిమ్మల్ని మించి చేస్తుంది. మమ్మల్ని మించి డాన్స్ చేయాలంటే సాక్షాత్తు ఆ నటరాజు దిగి రావాలి. ఆహాహాహా, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదమ్మా. మీరు తెలివిగా మా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసి సీతని గెలిపించుకోవాలనుకుంటున్నారేమో, మాకంతా అర్థమైంది. మా చేతిలో సీత గ్యారెంటీగా ఓడిపోతుంది. చూస్తూ ఉండండి, మేమే గెలుస్తాం. ఇవ్వన్నయ్యా. లాభం లేదు రామ్. వీళ్ళు ఈ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తే సీత ఓడిపోవడం ఖాయం. అది నాకు అర్థమవుతుంది మావయ్య. అందుకే వాళ్ళ ప్రాక్టీస్ ఆపాలని చూశాను. వీళ్ళ ప్రాక్టీస్కి తోడు వీళ్ళ డాన్స్ని ఇంప్రూవ్ చేయడానికి డాన్స్ మాస్టర్ని పిలవబోతున్నారంట. మాస్టర్ వస్తే సీత ఓడిపోవడం పక్కా అవుతుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఈ పోటీ వద్దని చెప్తుంటే సీత కూడా వినడం లేదు. సీతకు మేం కూడా చెప్పు చూసాం రామ్, కాని తను పంతం పట్టింది. సీతకి అంత పట్టుదల ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సీత ఈ పోటీలో గెలిస్తే. ఏంటత్తయ్య, ఏదో చెప్పబోయి ఆగిపోయో? ఏం లేదు రామ్, సీత గెలవాలనే కోరుకుంటున్నాను. సీత ఓడిపోతే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి రామ్. ఆ విషయం నీతో ఎలా చెప్పేది? ఇది సరదా పోటీయే అయినా సీత సీరియస్గా తీసుకుంటుంది. ఇది సీరియస్ పోటీయే రామ్. సీత పందెంలో గెలిచి తన అక్కని తన బావ దగ్గరికి పంపించాలనుకుంటుంది. ఈ సరదా పందానికి పిన్ని కూడా సీనియర్ డాన్స్ మాస్టర్ని తీసుకొస్తుందంట. చివరికి ఇది దేనికి దారితీస్తుందో తెలియడం లేదు. ఇంతకీ సీత ఎక్కడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి ప్లాన్ ని చెడగొట్టావు. అసలు ఫోన్ అక్కడెందుకు పెట్టావు? నేను పెట్టలేదు మేడం. నువ్వు పెట్టకపోతే దానంతట అదే ఎగురుకుంటూ వెళ్ళిందా? ఎగరలేదత్తయ్యా.
నేనే ఫోన్ తీసి మెట్ల దగ్గర పెట్టాను. నువ్వా? పక్క వాళ్ళ ఫోన్ తీయకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? కృష్ణ, నోర్ మోయ్. అసలు మనిషివేనా నువ్వు? విష్ణు అక్క నీకేమవుతుంది? ఒకే తల్లికి పుట్టకపోయినా తను నీకు అక్కే కదా. అలాంటి మంచి మనిషికి అమ్మతనాన్ని దూరం చేయాలని చూస్తావా? నూనె పోసి కింద పడేయాలని చూస్తావా? ఏంటత్తయ్య, మూడో కంటికి తెలియకుండా నూనె పోసాను, దీని కంట్లో ఎలా పడ్డానా అని ఆలోచిస్తున్నారా? ఆ విష్ణు కడుపులోని బిడ్డ పెరిగి పెద్దదవుతుంది. ఏదో ఒకటి చేయాలి. మేడం, వాళ్ళిప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది చెకప్కి కాదు, అబార్షన్కి. అదెలా? ఇలా. దీంతో ఏం చేస్తావు? చెప్పడం దేనికి మేడం, చూపిస్తాను రండి. మేడం రండి. మేడం, ఇప్పుడు ఆ విష్ణు హాస్పిటల్కి వెళ్లాలన్న కంగారులో కిందకొస్తుంది. చూసుకోకుండా నూనె మీద అడుగు వేస్తుంది. ఇక అంతే. కాలు జారి పడుతుంది. కడుపులోని బిడ్డ కరిగిపోతుంది. ముందు పద పద. మీరు నూనె పోయడం నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేది? ఏముంది? ఆ విష్ణు కడుపు పోయేది, దరిద్రం వదిలిపోయేది. అత్తయ్య, అరవకో. నీకు నా సంగతి బాగా తెలుసు. నేననుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఈసారికి మీ అక్కని కాపాడుకున్నావు, కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి. వంట చేస్తుంటే మీ అక్క చీరకి నిప్పంటుకోవచ్చు. మోటార్ ఆన్ చేసేటప్పుడు షాక్ కొట్టొచ్చు. నిద్రపోతూ ఉంటే ఫ్యాన్ మీద పడిపోవచ్చు. ఏవైనా జరగచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, ఆ మాట ఏదో కాస్త పొలైట్గా చెప్పొచ్చు కదా. పర్వాలేదు బావగారు, చచ్చినా చేయనన్నారు కదా, అలాగే కానివ్వండి. ఉలచి! 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 పాప లేదు, ఉందనుకుని భయపడి చచ్చాం కదే. ఏంటి పిచ్చి పని, ఎంత హడలిపోయామో తెలుసా? మీరు నిజం తెలుసుకోవాలని ఇలా చేశాను. ఏంటా నిజం? పెద్ద బుట్టమ్మకు కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నా గుడ్డితల్లా నాటకమాడుతూ ఇంట్లోకొచ్చిందని. అంబా శివశంబా. నాటకాలాడింది పెద్ద పుట్టమ్మ మాత్రమే కాదు సుమనా,
ఈ రమణమ్మ కూడా రమణమ్మ రంగమ్మ 2 పేర్లు తనవే. ఉలూచి కోసం పెద్ద పుట్టమ్మ వస్తే నిన్ను చంపడం కోసమే నేనొచ్చాను తిలోత్తమా. మమ్మీని వదులు. బాబుగారు అయ్యో వదినా వదినా అయ్యో వదిలేయ్. ఏ ఆగు. నిన్ను ఇవాళ ఎలాగైనా చంపేస్తాను. చంపేస్తానే. రమణమ్మ, తిలోత్తమమ్మ ప్రాణం తీసే హక్కు నీకు లేదు. ఏంటి బాబు? అవును, నా మాట విన్నందుకు నీ మీద నాకింకా గౌరవం పెరిగింది. వెళ్ళిపో. నన్ను చంపడానికి వచ్చిన దాన్ని వదిలేస్తున్నావేంటి విశాల్? ఆ ప్రశ్న అడిగే అవకాశం నీకు కూడా లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందుకే స్వామీజీ వారిని రప్పించారు అత్తయ్య గారు. సర్లేండి గురుగారు, అసలు మా అత్తయ్య ఎప్పుడు చేస్తుందో చెప్పండి. ఏయ్, ఏంటా ప్రశ్న? అబ్బచ్చా, మీరెలా అడుగుతారో అడగండి చూస్తాను. గురువర్యా, నాకు మృత్యుగండం ఏదైనా పొంచి ఉందా? అమ్మా, వదిన అడిగిన దానికి నువ్వు అడిగిన దానికి తేడా ఏంటమ్మా? రెండూ ఒకటే కదా. మృత్యువు అని క్లాస్ గా అడిగినా చచ్చేది మాత్రం మాస్ గానే. అది గుర్తుపెట్టుకోండి ముందు. స్వామి, మీరు చెప్తే తప్ప అత్తయ్యకి ఉపశమనం ఉండదు. జాతకం కాగితాలు కావాలంటే తీసుకోండి, జేబులోనే ఉన్నాయి, ఇదిగోండి. మర్చిపెట్టుకున్నారా రాజా? అవి అవసరం లేదు వల్లభ. జాగ్రత్తగా అదే జేబులో పెట్టుకోండి. ఇంకా గురుగారు, వదిన భయాన్ని తొలగించేలా మీ మాట ఉండాలని ఆశిస్తున్నా. నా చేతిలో ఏమీ ఉండదు దురంధరా. అంతా విధిరాత మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కయ్య పరిస్థితి ఏంటో సెలవివ్వండి స్వామి. నయని, నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టండి. బాబుగారు, నేను తీసుకొస్తానని. గాయత్రిని పెట్టె మీద కూర్చోబెట్టండి. పాపనా? అవును. తను కూర్చున్నాక చేతికి గవ్వలివ్వండి. ఏ అంకె పడుతుందో ఆ అంకెతో తాళపత్రాల్ని బయటికి తీసి చూస్తే తిలోత్తమకి గండం ఉన్నది లేనిది తెలుస్తుంది.
కూర్చోమ్మా. గురువుగారు నాకు డౌటు, ఈ చిన్నారే గవ్వలు ఎందుకు వేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్కీ, నిజం దాస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, అడ్డంగా దొరికిపోతావు. ఏం పర్లేదులే టీచర్, నేను ఏదొక మ్యాజిక్ చేసి మేనేజ్ చేస్తాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిస్తే అనవసరంగా మీ నాన్న కోప్పడతారు. అదంతా అవసరమా చెప్పు? నాన్న కోపం రాకుండా ఎలా కూల్చాలో నాకు తెలుసు కదా టీచర్, మీరేం కంగారు పడకండి. ఏంటి ఇద్దరు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు? ఏం లేదు నాన్న, నీకు ఫంక్షన్ దగ్గర ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఫంక్షన్లో నాకేం సర్ప్రైజ్ ఉంటుంది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా నాన్న, అడిగితే చెప్పేస్తారా ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాల్సిందే. అన్నయ్య, లక్కీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. సరే చూద్దాం. లక్కీ అబద్ధం చెప్తుంది. సార్, ప్రోగ్రామ్ మొదలు పెడదామా? యా, అందరూ వచ్చేసినట్టే కదా? బాబా, అందరూ వచ్చారు, అసలైన వాళ్ళు మాత్రం రాలేదు. అసలైన వాళ్ళ? ఎవరు? మా ఫ్రెండ్. తను వచ్చాకే ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ అవ్వాలి. జున్ను ఆర్డర్ పాస్ చేశాక ఈ అర్జున్ ఫాలో కాకుండా ఉంటాడా? అది కాదు సార్, లేట్ అయితే ఇంతసేపు వెయిట్ చేశాం కదా, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. ఇంతకీ మీ ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? మా ఫ్రెండ్ అదిగో, మా ఫ్రెండ్ వచ్చింది. ఏంటి జాను ఇది? ఇది బర్త్డే ఫంక్షన్ కాదా? కాదు వివేక్, బిజినెస్ ఫంక్షన్. అంటే లక్కీ అబద్ధం చెప్పిందా? అవును. ఇది అబద్ధం మాత్రమే చెప్పలేదు, ఆపదలో కూడా పడేసింది. ఇప్పుడు అన్నయ్య ఆవేశం తన్నుకొస్తుంది, డౌట్ లేకుండా ఏదో ఒక యుద్ధం జరిగే తీరుతుంది. టెండర్ ఓడిపోవడంతో వీపు మీద వాత పడినట్టయినా మంట మర్చిపోయి మిత్ర బాగానే వచ్చాడే. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ నువ్వు గెలవలేవు కదా, కనీసం పోరాడే వీలు కూడా ఉండదు. త్వరలోనే మళ్ళీ వైజాగ్ విడిచి వెళ్ళిపోవడానికి అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఉపయోగించిన స్ట్రాటజీ వల్లే మనం టెండర్ గెలిచాం. నువ్వు పెట్టిన ఎఫర్ట్సే మనల్ని ఒక అడుగు ముందుకు నడిపించాయి. ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు? మిత్రానందన్. అమ్మా, మా ఫ్రెండ్ వచ్చింది, రామ్మా. మీ ఫ్రెండా? అదేనమ్మా, సాయంత్రం మన ఇంటికి వచ్చింది కదా లక్కీ, తనొచ్చింది, రామ్మా. జున్ను, సాయంత్రం కలిసాను కదా, మళ్ళీ ఇప్పుడెందుకు? నువ్వు వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయి, సరేనా? లేదమ్మా, ఎంతసేపు అని ఇలాగే ఒక మూలను కూర్చుంటావు? రామ్మా, అందరితో సరదాగా మాట్లాడు, సరదాగా నువ్వు కూడా స్పెండ్ చేయి. అది కాదు జున్ను, ముందు
ముందు నా మాట విను ప్లీజ్. లేదమ్మా, నువ్వే నా మాట విను. రా రా వెళ్దాం. ఎవరిదో పెళ్ళికి ఇంకెవరిదో హడావిడి అన్నట్టుంది నాకు. అయినా వీళ్ళ ఫంక్షన్లో మనం హైలైట్ అవ్వడం దేనికి? సరే వెళ్దాం పదండి. హలో మిత్ర గారు. వివేక్, పాపని తీసుకెళ్ళు, ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య, పద. హలో జనార్దన్. హలో మిత్ర గారు, చాలా రోజులు కనిపించారు. మీతో కొంచెం మాట్లాడాలి. అలా పక్కకు వస్తారా? తప్పకుండా. యా ప్లీజ్. రామ్మా. రా. జున్ను వద్దు నాన్న. రామ్మా. ఆగిపోయావేంటమ్మా? పద వెళ్దాం. మీ టీచర్ ఇక్కడికి వచ్చిందేంటి? నేనే ఇన్వైట్ చేశాను. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పద వెళ్దాం. జున్ను నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. తర్వాత అంటే ఎప్పుడు? ఇప్పుడే రా అమ్మా. నేను వస్తానని చెప్పాను కదా జున్ను. జున్ను ఈజ్ ఎ గుడ్ బాయ్. చెప్పిన మాట గొడవ చేయకుండా వింటాడు. నా మాట విను, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.